ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళిపోయి ఆమె? నెల అయింది మమ్మీ వెళ్ళిపోయి. నెల అయింది. నా చిన్న కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా ఎందుకు తండ్రి మాకి బాధని ఎంతో వేదతో ఉన్నా మమ్మీ. సురేష్ బాబు. ఏ ఊరు? తాడిపత్రి. ఏం జరిగింది? నెల రోజుల కిందట అనుకోని కారణాల వల్ల నా భార్య నాతో కొట్లాడి వెళ్ళిపోయి, డాడీ ప్రేయర్ చేయడం వల్ల రేపు వచ్చి నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. తండ్రి నా భార్య రేపు వెళ్ళిపోకూడదు, ఈ సభలకు అటెండ్ కావాలని నేను డాడీ ప్రేయర్ చేయడం వల్ల నా భార్య ఈరోజు ఇక్కడికి వచ్చింది. నిన్న వచ్చారు, ప్రార్థనలు ఏకీవించారు, ఈరోజు ఆమె వచ్చేసింది. వచ్చింది ఆమె. వచ్చింది. ఎక్కడ ఉంది ఆమె? అక్కడ కూర్చుంది. ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళిపోయి ఆమె? నెల అయింది మమ్మీ వెళ్ళిపోయి. నెల అయింది. నిన్న మీటింగ్ ప్రేయర్లు ఏకీభవించావా? ఏకీభవించాను. ఎప్పుడు వచ్చి మైక్ దగ్గర పెట్టుకో. ఎప్పుడు వచ్చింది? ఈ రోజు వచ్చింది మమ్మీ. ఈ రోజు వచ్చిందా? పొద్దున వచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతాను, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పడం వల్ల నేను నా చిన్న కొడుకు ఎంతో బాధపడినాము. తండ్రి ఆమెను పిలవండి స్టేజ్ మీద. రాత్రి ప్రార్థనకు వచ్చావా? వచ్చాను మమ్మీ. పొద్దున్న వచ్చిందా? పొద్దున్న వచ్చింది. మళ్ళీ వెళ్ళిపోతానని 4 గంటల వరకు నేను పోతాను అంటే నా చిన్న కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయినా కూడా ఎందుకు తండ్రి మాకు ఈ బాధని ఎంతో వేదతో ఉన్నావు మమ్మీ. ఎట్లా తిరిగి ఈ నైట్కి తోలుకోపోవాలని ఎంతో ప్రయత్నం చేశాం మమ్మీ. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో గొడవలు? మా ఇద్దరికి ఏదో ఎవరో చేశారు మమ్మీ. నేనంటే నా భార్యకు చాలా ప్రేమ మమ్మీ, ఒక్క నిమిషం కూడా వదిలి ఉండదు. అటువంటి వారికి నన్ను చూస్తేనే ద్వేషం కలిగినగా ఎవరో ఏమో చేశారు మమ్మీ. చేతపడి క్రియల వల్ల మా కుటుంబం ముక్కలుగా అయిపోయినది మమ్మీ. దేవుడితో ఈరోజు మళ్ళీ ఇద్దరు ఏకమైన మమ్మీ. మీ ఇద్దరు దేవుని బిడ్డలు, లోకస్తులు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబంలో రాక మానవ సమస్యలు విడిపోకూడదు. అది సాతానికి చోటు ఇచ్చినట్టు. ఇప్పుడు మీకేం కాదు, మీ పిల్లల మీద పడుతుంది ఆ ఎఫెక్ట్. రేపొద్దున మీరు కలుస్తారు కానీ మీ పిల్లలు పాడైపోతారు. పిల్లల జీవితాలు పాడు చేయకూడదు మీరు. వాళ్ళకి ఏమైందంటే భార్యాభర్త విడిపోతే అమ్మ గురించిన బాధ ఉంటుంది, నాన్న గురించిన బాధ ఉంటుంది. అందరు కుటుంబాలు కలిసిమెలిసి ఉంటే ఆ పిల్లలు చూసి చాలా వేదన పడతా ఉంటారు. అయ్యో మా అమ్మ ఇక్కడ ఉంది, మా నాన్న అక్కడ ఉన్నాడు, మా జీవితం ఏంటి అనే బాధ ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పటికీ కలిసి ఉండాలి. పిల్లలు పెద్దోళ్ళై పెళ్ళిళ్ళై వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కుటుంబం కదా, మీ బిడ్డలకు మాదిరిగా ఉండాలి. మీ పిల్లలు రేపొద్దున చెయ్యి దాటిపోవడానికి కారణం మీరే. ఇప్పుడు మీకు తెలియదు, రేపొద్దున మీ బిడ్డల జీవితాలు పాడైపోతాయి. మీ పిల్లలు ఎటు కాకుండా అయిపోతే ఇంకా బ్రతికేంటమ్మా? కుటుంబమే లేకపోతే ఎక్కడుండినా బ్రతుకు కాదు అది. మీ కుటుంబం బాగుండాలి, మీరు దేవునిలో ఉండాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఉండాలి, మీ బిడ్డలు దేవునిలో పెంచాలి. అంతేగాని ఇప్పటికే విడిపోయి వేరుగా బ్రతుకుతాం, నేను మా ఇంటికి పోతా అంటే నీ పిల్లలు నువ్వు తీసుకుపోతే పిల్లలు దూరం అయితే రేపొద్దున్న తండ్రి సంరక్షణ లేకపోయినా, తల్లి సంరక్షణ లేకపోయినా పిల్లలు చెడిపోతారు. అందుకని నేను అందరికీ చెప్తున్నా, లైవ్లో ఉన్నవారికి, ఇక్కడ ఉన్నవారికి ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని, తండ్రి కుటుంబం మధ్యలో సమాధాన సన్నిధి ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరిని విడదీసే దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార ప్రభావాలు ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాం. ఇలా ఎన్ని కుటుంబాలు అయితే బ్రేక్లో నాయన అనవసరంగా విడిపోవడం, బలహీనం అవటం ఉన్నాయో అట్టి కుటుంబాల్లో సమాధానం దిగి రావాలయ్యా, కట్టబడాలి ప్రభా. వీరిలో కూడా నీ ప్రేమ సమాధానం ఇచ్చి వారి సమస్యలకి పరిష్కారం చేసి మీరు తోడుగుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.